మరో 5 నెలలు గడిస్తే చాలంటున్న వైసీపీ. చంద్రబాబు సర్కార్ పాలన 7 నెలలు పూర్తి చేసుకుంది. కూటమి పాలనపై ఎన్నెన్నో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ముఖ్యంగా రాజకీయంగా ఇక వైసీపీ పని అయిపోయిందని ప్రత్యర్థులు అనుకున్న దశలో ఆ పార్టీలో మళ్లీ జోష్. దీనికి కారణం కూటమి పాలనా రీతులే. ఎలాగోలా కూటమి సర్కార్ ఏడాది పాలనను భరిస్తే ఆ తర్వాత తమకు ఎదురుండదని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ధీమాగా ఉన్నారు. ఇప్పటికే కూటమి నేతలు తమ వాళ్లలో భయాన్ని పోగొట్టారని, ఇంకా అక్కడక్కడ ఉన్న ఆ కొద్దిపాటిది కూడా రానున్న రోజుల్లో పోతుందని వైసీపీ నాయకులు అంటున్నారు. వైసీపీని రాజకీయంగా శాశ్వతంగా సమాధి చేయాలనే అత్యుత్సాహంలో టీడీపీ, అక్కడక్కడ జనసేన నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. తమ పార్టీ ఘోర పరాజయం పొందడం, కూటమి అపరిమితమైన అధికారాన్ని దక్కించుకోవడంతో ఇప్పుడిప్పుడే రాజకీయంగా యాక్టివ్ కావడం ఎందుకులే అనే ఆలోచనలో వైసీపీ నేతలు ఉండేవారు. అయితే కూటమి విపరీత పోకడలకు పోయి వెంటాడుతుండడంతో చూద్దాం ఏమవుతుంది, రోజు ఇట్లే ఉంటుందా అనే తిరుగుబాటు స్వభావం వైసీపీ శ్రేణుల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో ఇంకో 5 నెలలు గడిస్తే చాలు కూటమికి ఎదురొడ్డి ఢీ కొట్టొచ్చనే పాజిటివిటీ వైసీపీ శ్రేణుల్లో క్రమంగా పెరుగుతోంది. ఏపీలో P3 విధానం గేమ్ చేంజర్ లాంటిది. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండేందుకు ప్రత్యేక విజన్ ను తీసుకొస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. P3 విధానం గేమ్ చేంజర్ కానున్నదని పేర్కొన్నారు. వెల్దీ, హెల్దీ, హ్యాపీ ఫ్యామిలీ విధానంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి వల్ల సంపద వస్తుంది. సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని పదే పదే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల రేషనలైజేషన్, పలు రంగాల్లో పెట్టుబడులు, భూముల కేటాయింపులు వంటి అంశాలపై మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. కేరళ నర్స్ కు 70 కోట్ల జాక్పాట్. యుఏఈలో కేరళ నర్స్ మను మోహనన్ కు జాక్పాట్ తగిలింది. లాటరీలో ఆయన 70 కోట్లు గెలుచుకున్నారు. లైవ్ టీవీ షోలో జరిగిన బిగ్ టికెట్ రాఫెల్ డ్రాలో హోస్ట్ ఆయనను పిలిచి మీరు 3 కోట్ల దిరామ్స్ విజేత అని చెప్పారు. మోహనన్ షాక్ కి గురై నిజమేనా అని 3 సార్లు టికెట్ నెంబరును చెప్పించుకున్నారు. ఓఎంఆర్ పద్ధతిలో నీట్ యూజీ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ 2025ను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.